యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది చాలు నువ్వు కొంచెం కూడా మారలేదు అనడానికి. అంటే చూడు, నువ్వు అప్పుడు చెప్పినా ఒప్పుకోలేదు, ఇప్పుడు చెప్పినా ఒప్పుకోవట్లేదు. ఎందుకని చెప్పు. ఎందుకంటే నేను చెప్పింది వింటే నీకు నా మీద లవ్ ఎక్కడ పుడుతుందో అన్న భయం. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఇంకా ఆశ పెట్టుకోవడం చూస్తుంటే నవ్వు రాకుండా ఉంటుందా? ప్రేమ కూడా అలాగే పుడుతుందిలే. పెళ్ళయ్యాక నీతో ఎలాంటి పని చేయించకూడదు, నిన్ను రాణిలా చూసుకోవాలని ఆశపడ్డాను. ఇప్పుడు అలాగే చూసుకుంటున్నాను. నిన్ను ఒక్క పని కూడా చేయనివ్వను శివాని నేను. నువ్వు హాయిగా ఖాళీగా కాలు మీద కాలేసుకొని కూర్చో. శివాని అటు చూడు, స్నానం చేయడానికి టవల్ రెడీగా ఉంది, తర్వాత వచ్చాక వేసుకోవడానికి బట్టలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టిఫిన్ కూడా రెడీ చేసేస్తున్నాను. నీకు ఇంకేమైనా చూడు, ఆ ఫోటో, నీ చేతిలో కాఫీ కప్, ఇంకా ఈ లైట్స్, నువ్వు కూడా ఆ బకెట్, ఆ షాంపూ అలా పడుంటా నేను కూడా. త్రిశూల్, ఊరికే జోక్గా అడిగానంతే. ఇంకొకసారి ఇలా పిచ్చిగా ప్రవర్తించదు. ఎందుకు? అలా చేస్తే తీసుకెళ్తావా? కాదు, పిచ్చిగా ప్రవర్తిస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావా అని. ఏయ్ బుంగుమూతి బుజ్జమ్మ, కోపం చూడు ముక్కు మీదే ఉంటుంది ఎప్పుడు. నీ కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. కిందకి రా, నీకు ఏమేమి వండి పెడతానో చూడు. ఇది వంటగదిలో నువ్వు అసలు ఏం చేస్తున్నావురా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? ఏమైందమ్మా? నేను వంట చేస్తే ఏంటి తప్ప? ఏంటి, నువ్వు వంట చేస్తావా? ఈ రోజు సూర్యుడేవైనా పశ్చిమంలో ఉదయించాడా? ఎందుకమ్మా అలా అంటావు నువ్వు? మరి నువ్వు వంట చేస్తున్నాను అంటున్నావు కదా. చెయ్యాలనిపించింది చేస్తున్నాను, అందులో ఏంటి తప్పు? త్రిశూల్, ఏంట్రా ఇది చెఫ్ డ్రెస్ వేసుకున్నావు? అమ్మగారు ఈ రోజు వాడే వంట చేస్తాడంట. అవునవును, అర్థం అవుతోందిలే. ఏంటది? పెళ్ళాం కోసం ఇవన్నీ చేస్తున్నావని. అలా ఉంది నీ పని. అయ్యో అత్తయ్య, నా భార్య చేసిన వంట తిని 2 రోజులు బాత్రూంలోనే సెటిల్ అయ్యా. ఇంకా వీడి చేసిన వంట తింటే అంతే. మామా, అది అత్త, ఇది అల్లుడు. ఈ రోజు నేను వంట చేస్తాను, తిని ఆ తర్వాత చెప్పండి, ఓకేనా? ఏంట్రా త్రిశూల్, ఇది అమ్మాయిలాగా వంట అంతా చేస్తున్నావు? పని వాళ్ళున్నారు, మీ అమ్మ ఉంది, చేస్తారులే. ఏంటమ్మా అలా అంటావు నువ్వు కూడా? ఈ రోజు వంట పని మొత్తం నాదే, నేనే వంట చేస్తాను, మీరు తినాలి. తినండి. త్రిశూల్, అబ్బాయిలకి చాలా బాధ్యతలుంటాయి. వాళ్ళు బయట నుండి టెన్షన్తో వస్తారు. ఆ అమ్మాయిలు మేము మీకోసం రుచిగా వంట చేసి వడ్డించాలరా. కరెక్ట్ గా చెప్పావు. మాకు చాలా బాధ్యత ఉంది. ఆలోచిస్తేనే జ్వరం వస్తుంది. అది కాదు అమ్మా, అబ్బాయిలు వంట చేయొద్దు అని రూల్స్ ఎక్కడా లేవు. అలా అనుకుంటే వంట డిపార్ట్మెంట్లో అబ్బాయిలదే పై చెయ్యి. అదేలా? ఎలా అంటే, భీమసేన నల మహారాజులు ఎంతో మంది, వంటలో చెయ్యి తిరిగిన వాళ్ళు ఎంతో మంది మగ మహారాజులే. భీమసేన నలమహారాజులు లేరా? చూడండి, వంటలో ఎవరైనా ఉదాహరణ చెప్పండి అని అంటే
భీమసేనుడి పేరు ఉదాహరణగా చెప్తారు. ఏ అమ్మాయిలు ఉదాహరణగా ఇవ్వరు కదా. చూడండి, నలపాక ప్రవీణ అంటారు గాని నలపాక ప్రవీణి అని ఎవరిని అనరు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా. చాలయ్యా బాబు, చాలు. నీ వంట చాలు. నీ చేతి వంట తింటే ఇక మేమైపోయినట్టే. ఇప్పుడు మా ఆరోగ్యం సూపర్ గా ఉంది. నీ చేతి వంట తింటే బామా, మీరు తినకపోతే తినకండి, మానేయండి, చూస్తుండండి. ఈ రోజు నేను వంట చేయడం అయితే ఫిక్స్. ఈ రోజు నేను వంట చేయడం చూసి ఇక మీద మీరెవరు వంటగదిలో కాళ్ళు కూడా పెట్టరు, చూస్తుండండి. అది కాదురా. మీరంతా వెళ్ళిపోండి. రేయ్, మమ్మల్నే పంపిస్తున్నావా? సరేరా, ఏం చేస్తావో చూస్తాం. కరెక్ట్ చెప్పావు. వేడి చేసింది వీడైనా తింటాడో లేదో చూడాలి. తినలేకపోయినా పర్వాలేదు, తిని హాస్పిటల్ కి చేరితేనే కష్టం. దమయంతి, నేను మాత్రం డైటింగ్. అలాగా? ఈ ఆటలో మాత్రం నేను లేను. ఫస్ట్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, దయచేసి. వెళ్ళిపోండి అమ్మా. కాదురా, హిట్లర్ లాగా చేస్తున్నావు నువ్వు. వాడు హిట్లరు, నేను బట్లరు. ఇప్పుడు దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. నాకు హెల్ప్ చేయొద్దు, ఏం చేయొద్దు, కానీ మీరు వెళ్ళిపోండి ముందు. బ్రహ్మాండం. త్రిశూల్ వంట చేస్తున్నాడు. ఎంత మంచి సువాసన వస్తోందో. అత్తయ్య, ఇంత మంచి వాసనకి తినాలనిపించేస్తుంది నాకు. ఇంత సంతోషంగా వంట చేస్తున్నాడంటే ఏదో విశేషం ఉందక్క. నువ్వు ఊరుకోరా గోవింద్, వాడు వంట చేస్తున్నది మా ఇద్దరికే. ఏం లేదు, వాడు వంట చేస్తున్నది నా కోసం. చూడండి, నా ఫేవరెట్ నూడిల్స్ స్మెల్ వస్తుంది. గోవింద్, నీ ముక్కు పనిచేయడం లేదనుకుంటా. వాడు చేస్తున్నది హల్వా, అది నేతితో. స్మెల్ ఎలా వస్తోందో చూడు. అది నాకే చేస్తున్నాడు. వాడు నాకు చేస్తున్నాడు. కాదు, మాకే. ఏ, వాణ్ణి వంట చేయని ముందు ఎవరికి చేశాడు అన్నది అప్పుడు తెలుస్తుంది. స్టాప్ ఇట్. ప్రతిసారి నేనేమి చేయట్లేదు అనడం ఆపు. ఎప్పుడు ఏం చేయాలో నాకు కూడా బాగా తెలుసు. అంటే ఏం చేయాలనుకున్నావు? చేయాల్సిన పనిని ఆల్రెడీ పూర్తి చేశా. ఇక ఇప్పుడు రిజల్ట్ రావాలి, అంతే. నాకు అర్థం కాలేదు. శత్రువు చావుని డిసైడ్ చేశాను. కొంచెం ఆగితే చావు సమాచారం వస్తుంది. ఎవరి చావు? ఏం చేస్తున్నావు? ఇటు చూడు. ఏంటివి? జీప్ బ్రేక్ బోల్ట్ నట్స్ ఇవి. వీటిని ఎందుకు చూపిస్తున్నావు? వీటి వల్ల ఏమవుతుంది? ఇవి త్రిశూల్ నడుపుతున్న జీప్వి. త్రిశూల్ జీప్ కి స్టీరింగ్ ఆయిల్ పైప్ ని కూడా కట్ చేసేశా. అంతేకాదు, బ్రేక్ కూడా ఫెయిల్యూర్ చేశాను. త్రిశూల్ తన జీప్లో 5 కిలోమీటర్లు ముందుకెళ్ళాక చచ్చిపోతాడు. త్రివిక్రమ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? త్రిశూల్ ఎందుకు చంపుతున్నావు? చంపకుండా పూజ చేయమంటావా? శత్రువుని సంహరిస్తారు కానీ సంస్కారం చేయరు. ముందు నువ్వు చేస్తున్న పనిని నువ్వు ఇప్పుడే ఆపాలి. త్రిశూల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కాకూడదు. ఎందుకు జరగకూడదు? వాడు చావాలి. త్రివిక్రమ్, త్రిశూల్కి ఏమైనా జరిగితే నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకు? నేను వాడిని ఏమైనా చేస్తే నీకే అవుతుంది. అది నీకు అనవసరమైన విషయం. నీకు కావాలంటే శివానీని దక్కించుకో, కానీ త్రిశూల్కి ఏమైనా జరిగితే నేను వాడిని చంపి తీరుతాను. నువ్వు ఏం చేస్తావో నేను కూడా చూస్తాను. చూడు, నా శక్తి నీకు తెలుసుంటే నన్ను ఎదిరించకో. నీ శక్తి ఏమైనా ఉండొచ్చు, నువ్వొచ్చింది నాకు సహాయం చేయడానికి. నువ్వు నేను చెప్పినట్టే వినాలి. కోతారాదు,
నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. మా నాన్నమ్మ రుణం నీ మీద ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నానమ్మకి రుణం ఉంటే మీ నానమ్మ కాలానికి అయిపోయింది. తనకి నేను కూడా సహాయం చేశాను కదా. చూడు మాయాంగిని, ఊరికే నాకు కోపం తెప్పించద్దు. నీ కోపమో నా కోపమో చూసుకుందాం ఇప్పుడు. త్రివిక్రమ్, నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాది కాదు. కానీ నా నిర్ణయానికి విరుద్ధంగా ఎవరైనా నడుచుకుంటే నేను ఎవ్వరిని వదిలిపెట్టను. ఏమైనా కానీ నేను త్రిశూల్ని ఇప్పుడే ఆపుతాను. నువ్వనుకున్న పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఇది మాయాంగిని యొక్క శపథం. హలో, మీరు కూర్చుంటారా? ఏంట్రా అలా అడుగుతున్నావు? నువ్వు చేసిందని మేము తినటానికి వచ్చేసాం. నా కోసం నెయ్యి ఎక్కువేసి చక్కెర తక్కువేసి హల్వా చేసావు కదా. అయ్యో, నా మీద ఎంత ప్రేమరా నీకు. ఐ లవ్ యూ నాన్నా. వాడికి నా మీద కూడా ప్రేమ ఎక్కువే. అందుకే అమ్మకి ఈరోజు విశ్రాంతి ఇవ్వాలి అని రుచికరమైన వంటలు చేశాడు కదా నాన్నా. నా ముద్దుల కొడుకురా నువ్వు. సరే సరే, నేను ఎక్కువ మాట్లాడను. రండి కూర్చొని తిందాం. ఆగండి, ఇవన్నీ చేసింది మీకోసం కాదు. మరి ఇంకెవరికిరా? మా ఇంటి వాళ్ళకి. మేమెవరు? ఇంట్లో వాళ్ళంటే నా ధర్మపత్నికి. ఓ, ఇది విశేషం. భార్య కోసం చేసావా? మాకు కూడా కొంచెం ఇవ్వరా? హలో హలో హలో, నేను చేసింది తన కోసం. ఇదంతా తనే తినాలి. మరి మేము? మీరంతా లేడీ నలభీములు కదా, కాబట్టి మీరే వెళ్ళి చేసుకొని తినండి. భార్య కోసం చేసావు సరే, మాకు కూడా కొంచెం రుచి చూడ్డానికి ఇవ్వరా? మొదటిసారి చేసావు, మాకు కూడా ఇవ్వరా? లేదు లేదు లేదు, నో ఛాన్స్. టేస్ట్ చూడడానికి కూడా ఇవ్వను. నేను మొదటిసారి చేశానన్న కారణానికి కూడా ఇవ్వను. త్రిశూల్ నాకిస్తాడు, ఎందుకంటే నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ని కదా. ఒక్క నిమిషం జరగండి. అయ్యో, ఎవరైనా సరే ముందు తినాల్సింది నా భార్య, అంతే. త్రిశూల్, ప్లీజ్ ఇవ్వరా? లేదు, ఇవ్వను. ఆశ కలుగుతోందా? కావాలా? సరే, ఇస్తాను, తీసుకోండి. సరే, ఇవ్వను. మీ అందరికీ తినాలని అంత ఆశగా ఉంటే ముందు శివాన్ని రానివ్వండి. ముందు తనని తిన్న తర్వాత మిగిలితే మీరు తిందురు గాని, ఓకేనా? అయ్యో, అలా ఎందుకు? మీ అందరినీ వదిలేసి నేనెలా తింటాను? శివాని, నువ్వు తిని తీరాలి.
లేదు అంటే మేమందరం ఉపవాసం అమ్మా. అయ్యో శివాని, నిలబడే ఉన్నావు కదా, రామా కూర్చో, ముందు తిను. రా. రామ్మా కూర్చో. డిజర్ట్స్ లో గాజర్ హల్వా అండ్ గులాబ్ జామున్ అండ్ ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఎట్సెట్రా 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 అన్నీ చేసేసాను. అన్నీ నీకోసమే. ఓ శివాని, ఏది ఫస్ట్ టేస్ట్ చేయాలని ఆలోచిస్తున్నావా? నాకు తెలుసు, నేను ప్రేమతో చేసిన ఈ హల్వా తినాలి ఫస్ట్. హల్వా హే, ఎందుకు శివాని నిలబడ్డావు? చూడు, ఎక్స్ట్రా బాదం కూడా వేసాను దీంట్లో. నేను ఈరోజు తినను, ఉపవాసం. మర్చిపోయాను. ఉపవాసమా? ఈరోజేం ఉపవాసం శివాని? సరే పోనీలే, వదిలే, తినుదా. వద్దు, నేను ఎవరి కోసం నా అలవాట్లని వదులుకోలేను. హే శివాని, శివాని! ఏదో ఉపవాసం అంట, నాకు తెలీదు. సరే పర్వాలేదులేండి, మీరైనా తినండి, కూర్చోండి. మేమా? మీరే? మేము మీ ఇంటి వాళ్ళం కాదు కదా. ఊరుకోండి, అప్పుడేదో ఊరికే సరదాగా అన్నాను. అవన్నీ సీరియస్ గా తీసుకుంటే ఎలాగా? కూర్చోండి. మేం చేసుకొని తింటాం, మీరు మీ ఇంటి వాళ్ళకి ఇవ్వండి. కాదు, అట్లీస్ట్ టేస్ట్ అయినా చేయొచ్చు కదా. అయ్యో, యూనియన్ నలమహారాజువయ్యా నువ్వు, బానే చేసుంటావు. ఏంటి బామ్మ, నువ్వు కూడా మరి అలా మాట్లాడుతావు? రండి కూర్చోండి, నేను వడ్డిస్తాను. మేము తినము తినము తినము. హే, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఎందుకు? అరే చూడండి, ఇటు గోబీ మంచూరియా తినండి. అరే అయ్యయ్యో, చూడండి మామ, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అమ్మయ్య, మీరైనా తింటున్నారు. రండి కూర్చోండి మామ. త్రిశూల్, త్రిశూల్! మాయా, ఏంటి విషయం? అమ్మా, త్రిశూల్ ఎక్కడ? కొంచెం పిలుస్తారా? వాడు ఇంట్లో లేడు. ఎందుకమ్మా? ఇంట్లో లేడా? మధు, ఏమైంది? త్రిశూల్ కోసం వచ్చింది. త్రిశూల్ శివానితో గుడికి వెళ్ళాడు. ఏమైనా చెప్పాలా? అవునా? ఎలా వెళ్లారు? ఎలా వెళ్లారంటే జీపులో వెళ్లారు. ఏంటి, జీప్లోనా? ఏ గుడికి వెళ్లారు? వెళ్ళి ఎంతసేపు అయింది? వెళ్ళి కొద్దిసేపే అయింది. భైరవేశ్వర గుడికి వెళ్లారు. ఎందుకమ్మా అలా విచారిస్తున్నావేంటి? విషయం ఏమైనా చాలా పెద్దదా? లేదు, అలాంటిదేం లేదు. ఉన్నట్టుండి త్రిశూల్ గురించి అడుగుతున్నావంటే ఏదో విషయం ఉంది. అది ఎప్పుడు వెళ్లారు, ఏ బండిలో వెళ్లారు అని అడుగుతున్నావు ఎందుకమ్మా? ఏవి లేదంటున్నాను కదా. అది శివాని ఇంకా త్రిశూల్తో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. సరే, నేను వెళ్ళొస్తాను. అయ్యో ఛా, ఎందుకిలా అడిగి వెళ్తుంది? త్రివిక్రమ్ ఎక్కడున్నాడు అని అడగాల్సింది. టైమే దొరకలేదు. అమ్మగారు, మీరు ఆలోచించుకోండి, వాడొస్తాడు. కంకణం ఇక్కడ పడింది. అమ్మగారు తీసుకోండి, రూమ్లో పడింది. ఎవరిది? శివాని అమ్మగారి రూమ్లో పడింది. ఎవరిది? త్రిశూల్కి శివానికి చేతికి కంకణం కట్టుకోమని ఇచ్చాను. అలాగే పెట్టారు కదా, ఎవరిదై ఉండొచ్చు?
త్రిశూల్దా లేక శివానీదా? ఛ! ఎందుకిలా చేశారు? 3 రోజులైనా తన చేతికి కట్టుకోవాల్సింది. అయ్యయ్యో, వాళ్ళ ప్రాణాలకేమైనా అపాయం జరిగితే నాకు భయంగా ఉంది. మొన్నే వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యింది. వాళ్ళు సుఖంగా ఉండాలి. ఎవరి కళ్ళదిష్టి వాళ్ళకి తగలకూడదు. దేవుడా, వాళ్ళ నువ్వే కాపాడాలి తండ్రి.